నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. మొందా తుఫాన్ ప్రభావంతో వెంకటగిరి పట్టణంలోని చేనేత కార్మికుల మగ్గం గుంతల్లో నీళ్లు చేరి నేత కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షుడు 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ బీసీ కాలనీలో పర్యటించి స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ దనియాల రాధా, 1వ వార్డు కౌన్సిలర్ పేనేటి సుబ్బారావుతో ఉన్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన మగ్గాలను పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. జిల్లా హ్యాండ్లూమ్ అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన వెంటనే ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం నాయకుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో చేనేత కుటుంబాలకు 975 కోట్ల రూపాయలు నేరుగా అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేనేత కార్మికులను ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శిస్తూ వెంటనే ప్రతి చేనేత కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం, 100 కిలోల బియ్యం పంపిణీ చేయాలని, అలాగే కూటమి ప్రభుత్వ హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించాలని డిమాండ్ చేశారు. మగ్గము నెయ్యాలి అని అంటే ఎలా కంప్లీట్ గా డ్రై అయిపోవాలి, పూర్తిగా నీళ్లు ఆరిపోవాలి. అంటే తోడి పోస్తే కుదరదు, వస్తాయి అవే ఆటోమేటిక్ ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత ఎండ రావాలి. ఆ ఎండకి ఏమవుతుంది అంటే పోగు మెతు తగ్గిపోయి బిర్స్ ఎక్కిన తర్వాతనే వాళ్ళు మిగతా పని స్టార్ట్ చేయడం, లేకపోతే పోగులు దిగిపోతాయి అనమాట. అందుకని ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. అది 1 నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, ఎట్టి పరిస్థితుల్లో 2 నెలలు ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు వర్షం వచ్చింది, మళ్ళా వర్షం వస్తుంది కదా, అందువల్ల ఆ నీళ్లు మళ్ళీ అటే ఉత్పత్తి అయిపోతా ఉంటాయి. దానివల్లకే వచ్చేస్తుంది మనకి. లోపలికి వచ్చాయి ఊరుతున్నాయా? గట్ చేసేస్తున్నారు కదా కింద కూడా వేసినా అవుతా. గవర్నమెంట్ నుంచి మళ్ళీ వర్షాలు పడతాయి కదా, మళ్ళీ వచ్చేస్తాయి. విద్యుత్ అని చెప్పింది కదా గవర్నమెంట్, మీకు ఏమైనా వస్తుంది? ఇంతవరకు అప్లై చేసినావు కానీ అమలు కాదు. చూడలే ఇంకా మన ఏడీ డిపార్ట్మెంట్ హ్యాండ్ వచ్చారా? ఎవరు రాలేదు. ఈ అధికారి కూడా రాలేదు, ఎవరు రాలేదు. సరే సరే రమేష్, సరే రమేష్. పోయాల్సిన అవసరం ఏముండదు, వేసుకునే వాళ్ళకి. నమస్తే. పరిస్థితి వానొస్తే ఏంది? గతంలో లతి వస్తా ఉన్నా మనకి 25,000 24,000. ఇప్పుడు ఏమి లేదు కదా. నెల నుంచి వానలు పడతానే ఉండే మగ్గాలు ఆడతారు. ఎన్ని తుఫాన్గా ఇంట్లో ఒక మొక్కమే. మీరు ఎంతమంది ఉంటారు కుటుంబ సభ్యులు? 4 ఒక మగ్గం మీదనే బ్రతకాలి. ఆ టవలెట్ తీసుకో, నువ్వు వేసుకో ఉంటే 10 రోజులు. మీరు ఎంతమంది మొత్తం ఫ్యామిలీ? 4. అంటే 4 మగ్గం పనే చేసుకుంటారా? వేరే మరి 10 రోజుల నుంచి మీకు జీవనం వృత్తిపోయినట్టే కదా. మళ్ళీ ఇంకొక నెల 2 నెలలు పడుతుంది కదా. ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సాయం మీకు అందిందా? ఎవరైనా వచ్చారా సచివాలయం నుంచి కానీ, మన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు, ఏడీఓ కానీ, ఏడీ గారు కానీ ఎవరైనా వచ్చారా? అధికారులు కానీ? నలుగురు కుటుంబ సభ్యులు వేస్తే వాళ్ళకి జీవన వృత్తి. ఇతను నేస్తాడు, కళ్ళు చుట్టేదని ఎన్ని ఉంటాయి కదా పైన. నారాయణ, దీని విషయం మీకు తెలియదు కాదు. ఒక మొక్కలు వేస్తే ఒక కంటిని చుడితే ఒక రంచులు పోసుకుంటా ఉంటే పొట్టు తోడుకుంటా ఉంటే ఈ నేత పని అంతా ఎంతమంది ఉంటే అంతమంది వర్క్ చేయాలి. అంటే మొక్కలు దిగినేస్తాడు, పొట్టు తోడుకోవాలి, వాళ్ళ వైఫ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంత దీనికి కూలి ఎంత ఇస్తారు మీకు నేస్తున్నానికి? ఒక షాప్కి నెలకి ఎన్ని షాపులు అవుతాయి? 2 షాపులు అవుతాయి సార్. అంటే 16,000 రూపాయలు పని జరుగుతుంది కుటుంబం అంతా పని చేస్తే. పని లేనప్పుడు ఇంకా
వర్షాలు వస్తే ఏముంది ఇప్పుడుండే రోజులకి ఇప్పుడుండే రేట్లకి మాకేం గిట్టుబాటు అయితే ఏమీ లేదు సార్. అదొక్కటి ఇది చేసుకుంటే పిల్లకాయలు ఇద్దరు చదివించుకుంటున్నాం. అప్పు చేసే సగం చదివిస్తుంది లేదా వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువ కదా. అదే సార్ మనం ఎట్ట మొక్కలు చేసుకుంటాం పిల్లకాయలు దీంట్లో కిందకి ఇబ్బంది పడ్డామని చెప్పి ప్రతి ఒక్క చేనేత కమ్ముడు ఇబ్బంది పడతానే ఉంటాం. చదివిస్తుండేది. అమ్మాయి బీటెక్ లాస్ట్ ఇయర్ సార్, అబ్బాయి ఫస్ట్ ఇయర్. ఏదైనా వస్తుందేమో అని ఆశ. ఏం మొదలకపోతుంది. వేరే పని మాకు తెలియదు. ఇది చెప్తే ఇంకో బతుకు మాకు తెలియదు. కూలి పనికి పాలేము. ఉండేది ఇదే. దీనికి రాణింపు దీనికి సరైన ధర లేకపోయా. ఎట్లా సార్ మాకు ఇప్పుడుండే ప్రభుత్వం ఏదైనా కల్పిస్తే మంచిది. గతంలో ప్రభుత్వంలో పర్లేదండి. అప్పుడు 24,000 పడుతున్నాయి మేడం. ఇప్పుడు ఏమీ లేకపోయా. ఈ వచ్చిన 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏమీ లేదు కదా సార్. ఏమీ లేదు. గతంలో 24,000 పడుతున్నాయి కదా సార్. మాకు ఏటా 24,000 పడుతున్నాయి. పర్వాలా దానికి దీనికి సరిపోతా ఉంది. ఇది వచ్చింది కూడా ఈ ఏరియా ఇది అంతా వచ్చారు సార్. వచ్చి ఇక్కడే ఆయన చెప్పింది కూడా మీకు 24,000 ఇది మాట ప్రకారం ఇచ్చారు కూడా. అదే చేనేతలు బాగా ఆదుకున్నదమ్మా. ఇప్పుడు అన్ని విధాలా మాకు లోటే మేడం. ఇదంతా కూర్చుకొని మేము చేసుకునేటప్పటికి చాలా దీనివల్ల రేట్లు ఇదైపోయినా కూడా నీళ్ళు పని అంతా తేడా తెలుస్తుంది కదా. ప్రభుత్వానికి తేడా తెలుస్తుంది కదా. అంటే ఒక చిన్న పొరపాటు 5 ఏళ్ళు మనకి శిక్ష అంతే. సరే అమ్మా, నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మొత్తం చుట్టేసారు. ఏం చేస్తారు? నెమ్మికిపోయింది అంత కంప్లీట్ గా నెమ్మికిపోయింది. ఇప్పుడు మీరు కాలు పెట్టింది అదే కదా. మా తాతకు తోడుగా ఉండదు. ఎన్ని రోజులు శ్రీహరి గారు వారం అయిపోయింది. ఇంకొక 2 నెలల దాకా ఇంకా పనులు లేవు. అయిపోయింది. అదే మొత్తం పైకి పెట్టేశారు. చూడండి ఇదొక నేత అంతా ఇది ఇదే. ముందు సంవత్సరంలో ఏడు కూడా తీసుకురాని ఫోటో మగ్గలు పెట్టి నన్ను తీసేది. ఏం చేయలేదు కదా ఇంకా. ప్రకృతి వైపరీత్యాలు ఏముంది అసలు సార్ అందరూ రండి. ఎన్ని రోజులైనా నీళ్ళు వచ్చి ఎంతమంది అమ్మాయి మటన్ వేస్తే మీరే వేస్తారు. ఏమన్నా సహాయం ఎవరైనా వచ్చారా హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి? ఎవరు చూడలేదు కూడా. ఇంతవరకు ఎవరు తిరిగి మళ్ళీ చూడలేదు. చూడలేక వీళ్ళు పాపం ఈ విధంగా నీళ్ళు వచ్చి 5-6 మంది బతకాలా. బయట కూలి పనికి పోవటానికి రెడీ అవుతాం కదా పిల్లగా. ఆ బయట కూలి పనికి పోతే 150 రూపాయలు 200 వస్తాయి. ఏం చేయాలా వీళ్ళు 5 మంది 6 మంది ఎలా బతకాలా? అప్పుడంటే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత ఇస్తా ఉన్నాడు. 24,000 నేతలను చేస్తున్న బాగా అందరూ ఇబ్బంది లేకుండా వచ్చింది అమ్మ 24,000 జగన్మోహన్ రెడ్డి గారు 24 అందరికీ వచ్చిందన్న. ప్రతి ఒక్కరికి వచ్చింది. రాలేదు అనే సబ్జెక్ట్ అయితే ఎక్కడా లేదు. అది ఎంతో మా చేనేతలకు బాగా ఆధారం. అది ఆ వచ్చిన డబ్బులు మగ్గం జరిగేటప్పుడు వాడుకోకుండా బ్యాంకులో పెట్టుకోవటము. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకోవటం వాడుకోవటము. చిన్నగా ఇబ్బంది లేకుండా పిల్లలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు పూట పస్తు లేకుండా చేసుకుంటే జరిగిపోతా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా నీళ్లు వచ్చేసాయి. ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఆశతోనే ఉన్నాము.
ఆశ ఏదైనా తీరుతుందని అనేసి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అధికారులు పగలు కొడితే అన్ని ఇదే పని. ఎప్పుడు పాల్గొంటారు అన్నది ఈ విధంగా? అప్పుడు మీరే తీసుకున్నారు అవి అధికారులు వచ్చి తీస్తారు? జేసీబీ తీస్తారు. ప్రతి సంవత్సరం వర్షాలు పెడితే ఇదే చేయాల్సిందే. శాశ్వత పరిష్కారం అంటే ఏం చేయదా? కాలువ కట్టాల్సిందే. కాలువ కట్టిస్తే చెప్తానే ఉంటాము కానీ ఇంకా అనుకోవాలా. ఈ సంవత్సరం కూడా అడిగితే చేస్తామని చెప్తా ఉన్నారు. వర్షాలు పడినప్పుడు ఈ విధంగా తాత్కాలికంగా చేసి తాత్కాలికమే. మళ్ళీ సంవత్సరం మళ్ళీ మామూలే. మళ్ళీ సంవత్సరం వర్షానికి మళ్ళీ తాత్కాలికమే అంతే. రోడ్లు వేసేవాళ్ళు పైపులు పెట్టి రోడ్లు వేసేసి అవి అట్టా బాగున్నట్టు పెట్టేసి మగ్గాల గుంతల్లో నీళ్ళు వచ్చేసి మగ్గాలు లేకుండా అయిపోయాయి. ఇదే సమస్యలే మాకు. ప్రభుత్వాన్ని తెలిపేదానికి అల్లు చేస్తుంటే బాగుంటుంది. అధికారం ఏడు ఆఫీస్కి ఈ గడప బయట ఖాళీ స్థలాల నుంచి వచ్చేస్తాయి. చెరువు నీళ్ళేవే? మామూలు వాన్ నీళ్ళే సార్. అవకాశాలు లేవు. కాలువలు లేకే మాకు కాలువలు కట్టి సైడ్ డ్రైన్స్ లేవా ఇక్కడ? ఎక్కడా లేవు సార్. 40 ఏళ్ళండి మేము చేరి, ఇంతవరకు కాలువలు లేవు. ఆడ కట్టించుకున్నారు. అదే మేడం నీళ్ళు వచ్చేసాయి. పొడికి కూడా డ్యామేజ్ అయింది, కూచి పట్టిపోయింది అట్లా కాడ. మీరే చేస్తారా? మగ్గం పని నేనే మేడం. నేను చేసుకుంటే పాపం చదివించుకుంటాను. ఇద్దరమే సార్. పాప పాప డిగ్రీ లాస్ట్ ఇయర్. వాన పడినప్పుడు వచ్చేస్తాయి నారాయణ. ఇప్పుడు 3-4 తుఫాన్లు వచ్చాయి ఇప్పుడు మనకు. ఇది పెద్దది కదా, ఫస్ట్ టైంలోనే నీళ్లు వచ్చేసాయి. ఉన్నాయి. ఎవరు ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదమ్మా అసలు ఎంక్వైరీ కూడా ఎవరు రాలేదు. నీళ్ళు ఎక్కడ పోవు, అవి తగ్గింది. ఏడకు వచ్చేసినాయి నీళ్లు నారాయణ. మన నిన్న కాలువ పగలు కొట్టారు కాబట్టి ఏడకు వచ్చేసాయి నీళ్ళు. మోటార్ పెట్టుకుంటే నీళ్లు చెప్పు, నా విషయం చెప్పు. మోటార్ దేనికి పెట్టారా దాన్ని? ఆ మోటార్ని మగముద్రలో నీళ్లు అంటే ఆ నీళ్లు తోడటానికి మోటార్ పెట్టారు. మరి దారుణం ఉంది అసలు. ఎప్పుడు మనం వినలేము వరకు చేనేత మగ్గం గుంతలో నుంచి మోటార్ పెట్టి నీళ్లు తోడుతున్నారు. రాత్రి నుంచి అదే పని మాకు. అయ్యో, 4-5 మంది ఇదే పనిలో ఉండాలన్నా. ఊరటం, నీళ్లు బయట మోటార్ పెట్టి బయట కొట్టుకోవటం. ఏం చేయాలి ఇంకా? కొంచెం డ్యామేజ్ కాకుండా ఉంటది. ఇంకా పైకి వచ్చేస్తాయి. బూజు పెడితే పనికిరాదు. బూజు పడితే పూర్తిగా పోతుంది. అసలు ఆ జరి అయితే అసలే పనికిరాదు. మెయిన్ విషయం జరి అసలే పనికిరాదు. మనిషినే వేస్తారు పొడుగు ఇంత సావుకారులు మంచి హృదయాలు లేవులే. అన్ని ఇచ్చిన వాళ్ళే మన సిద్ధంగా చేయాలి. వాళ్ళకి ఏదైనా దిగిన వాళ్ళకి పట్టించుకోరు కదా. అదే 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 అంటే లేదు. మీ బాధ మీరు గడప దాకా వచ్చేసి ఎవరు ఏ అధికారులు కూడా వచ్చి చూడలేదమ్మా. పోయిన సంవత్సరం అట్లా వచ్చారు, చూసుకున్నారు, పోయినారు. కనీసం 10 కేజీ బియ్యం కూడా ఇలా. మరి ఎమ్మెల్యే అయితే కర్రపేట కొత్త గెలిచినాడు.
గెలికే కలపెట్టి పోగులు మొత్తం దిగిపోయినాయి. సార్ గెలకాడు సార్ గెలకాడు మొత్తం గెలికినాడు. ఆయన ఏం పట్టించుకోవాలి. ప్రభుత్వం మన గ్రామం చేస్తాను 24,000 అనేది మీ కుటుంబానికి చాలా గొప్ప. అది బాగా చేనేతలకు మెయిన్ గా అది భలే ఆదుకున్నది. కరోనా టైంలో జనాలు వేసి మళ్ళా జూలై నెలలో మళ్ళీ 6 నెలలు అవుతున్నాం. 3 నెలలు పని లేదు సార్ మాకు. ఆ టైంలో ఎట్ట బతకాలి ఉన్నప్పుడు ఆ టైంలో మాకు డబ్బులు పడ్డాయి 24,000 అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పుడు అడగల, ఆయనే ఇచ్చాడు. ఆయనే ఇచ్చాడు. ఇంటికి 1000 రూపాయలు ఇవ్వడం కానీ అంతా ఇచ్చేసాడు. అడిగిందిలా ఏమి అంతా ఆయన ఇచ్చాడు. 24,000 వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఒకవేళ లేని వాళ్ళకి కూడా 1000 రూపాయలు సచివాలయం ద్వారా ఇంటింటికి ఇచ్చారు. అసలు రైస్ పూర్తిగా సచివాలయం ఉద్యోగస్తులు గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు 24,000 రూపాయలు మగ్గాలకి వేస్తున్నారు. ఆయన పోయినాక ఇప్పుడు పోయిన సంవత్సరం వచ్చి మా ఎమ్మెల్యే గారు అంతా చూసుకోపోయినారు. ఏ ఎటువంటి సహాయం లేదు. ఇప్పుడు మళ్ళా వరదలు వచ్చాయి. ఎటువంటి ఆఫీసు కానీ మాకు రాలేదు. దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వం కానీ సహాయం చేస్తే మేము బయటపడతాం. నువ్వులు జరి మొత్తం ఇది చీరల నేత అయిపోయింది. 4 గంటలు నీళ్లు వచ్చేసి ఇంట్లో వచ్చేస్తూ మోటార్ పెట్టి పడుతున్నాము నీళ్లు. అది మా పరిస్థితి. దయచేసి ప్రభుత్వం గానీ ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ మమ్మల్ని కాపాడుకుంటే మమ్మల్ని కాపాడుకోండి. అందరికీ నమస్కారం. ఇటీవల ఇప్పటి వరకు కూడా మోతా తుఫాను వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అనేక జిల్లాలు అతలాకుతలమైనాయి. ఈ సందర్భంగా ఆ తుఫాను ప్రాబ్లం వల్ల అనేక వ్యవస్థలు, అనేక మంది రైతాంగం అయితేనేమి, చేనేత కార్మికులు, చేతి వృత్తులు వాళ్ళందరూ కూడా చాలా దెబ్బతినడం జరిగింది. అలాగే ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ పరిధిలో 3వ వార్డుకి సంబంధించి బీసీ కాలనీలో మేము ఉండడం జరిగింది. ఇక్కడ వెంకటగిరి ప్రాంతము చేనేత కార్మికులకి చాలా ప్రసిద్ధి, చేనేతకి. కానీ ఇంత పెద్ద తుఫాను వచ్చి మగ్గం గుంతల్లో నీళ్లు వచ్చి వాళ్ళ పనులకు ఆటంకమయ్యి ఇబ్బందులు పడుతుంటే ఇంతవరకు కూడా ఎవరు ఏ అధికారి కూడా, అంటే జిల్లా హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కనీసము ఇక్కడ ఎంత నష్టం జరిగింది చేనేత కార్మికులకి అని కనీసం కూడా పరిశీలించలేదు. ఈరోజు మేము అందరం కూడా చేనేత కార్మికుల ఇళ్ల దగ్గరికి పోయి స్వయంగా మేము పరిశీలించడం జరిగింది. గతంలో 2019వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం వరకు కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతల కోసము అడగక తలికే ఎన్నో వరాలు కురిపించి ప్రతి సంవత్సరము తుఫాన్లతో సంబంధం లేకుండా, మగ్గం గుంతల్లో నీళ్లు వచ్చి వాళ్ళు పనులు పోతున్నాయో లేవో అనేది కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్క చేనేత కార్మిక కుటుంబానికి రాష్ట్రంలో సుమారు 81,500 చేనేత కుటుంబాలకి సంవత్సరానికి 195 కోట్ల రూపాయలని డైరెక్ట్గా నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా చేనేత కార్మికుల కుటుంబాల యొక్క అకౌంట్లలో అక్క చెల్లెమ్మలకే నేరుగా ఇచ్చేవాడు. అలాగే ఈ గత 5 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్క చేనేత కార్మిక కుటుంబానికి 24,000 రూపాయల లెక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి 81,500 చేనేత కుటుంబాల మొత్తానికి కూడా 975 కోట్ల రూపాయలను 5 సంవత్సరాల్లో వాళ్ళకి నేరుగా ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ 3, 4 వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరము 24,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉంటే ఆ కుటుంబానికి ఎంతో ఆదరువుగా ఉండేది. చేనేత కుటుంబాలను ఆదుకునేటట్టుగా వాళ్ళకి కొద్దిగా రిలీఫ్గా ఉండేది. కానీ మరి 2024వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం, ఈ సంవత్సరము మొన్న ఆగస్టు వరకు కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న సహాయ సహకారాలు కూడా చేనేత కార్మికులకి కనీసము లబ్ధి చేకూర్చలేదు. ఈరోజు చూస్తా ఉంటే చాలా బాధ కలుగుతా ఉంది. ఒక్కొక్కరి ఇళ్లలో మగ్గం గుంతలో నీళ్లు వచ్చి మరీ విచిత్రంగా ఎప్పుడు నేను కూడా చూడలేదు. నేను కూడా చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తినే. ఈరోజు మోటార్ పెట్టి కూడా నీళ్లు తోడుతున్నారు వాళ్ళు, మోటార్ పెట్టి మగ్గం గుంతల్లో. ఈరోజు ఈ వాతావరణం వల్ల ఈ మగ్గం వేసే వాళ్ళకి జనవరి దాకా, సంక్రాంతి వరకు పనులు కూడా ఉండవు. ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఇప్పటి వరకు కూడా గత 2024వ సంవత్సరంలో కూడా తుఫాన్లు రావడం జరిగింది. 25వ సంవత్సరంలో కూడా, అంటే ఇప్పుడు కూడా
తుఫాన్ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఎటువంటి చేనేత కార్మికులకి ఈ ప్రభుత్వం ద్వారా ఎటువంటి చిన్న ₹1 లబ్ధి గాని 1 కేజీ బియ్యం గాని అదనంగా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నేను ప్రభుత్వం వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇక్కడ కనీసం చేనేత కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాగే 2024కి 25 కలిపి 2 సంవత్సరాల యొక్క లబ్ధి కూడా వీళ్ళు చేనేత కార్మికులు కోల్పోయారు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నీళ్లతో సంబంధం లేకుండా ఇప్పుడు 2024-25 2 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయల లెక్కన ప్రతి చేనేత కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే హామీ ఇవ్వడం కూడా జరిగింది. దీని గురించి అనేక మాటలు కూడా వాళ్ళు పత్రికా ప్రకటనలో కూడా చెప్పడం జరిగింది. గతంలో చేనేత కార్మికుల దగ్గర నుంచి కూడా అప్లికేషన్ కూడా తీసుకున్నారు. మొన్న ఆగస్టులోనే ఇస్తామని కూడా చెప్పారని చెప్పేసి చేనేత కార్మికులు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్టోబర్ మాసమైంది. కానీ ఇంతవరకు కూడా ఏ చేనేత కార్మికుడు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇక్కడ పార్టీలు రాజకీయాలు అవసరం లేదు. కేవలం చేనేత కార్మికులకి మంచి చేయడమే మన ఉద్దేశమై ఉండాలి. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే 50,000 రూపాయలు ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి ప్రభుత్వం ద్వారా తక్షణంగా సహాయం అందించాలి. అలాగే ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 100 కిలోలు ఉచిత బియ్యాన్ని కూడా అదనంగా ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే 200 యూనిట్లు వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 200 యూనిట్లు ఉచిత కరెంటును కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ తుఫాను కారణంగా ఈ రోజు మనం 3వ వార్డులో రావడం జరిగింది నారాయణ గారి పిలుపు మేరకు. ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటే నిజంగా మాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. చాలా పేద కుటుంబాలు, వాళ్ళు మగ్గం నేస్తే తప్ప వాళ్ళకి జీవనాధారం లేదు, వేరే పని కూడా వాళ్ళకి చేత కాదు. వెంకటగిరి అంటేనే చేనేతలకి పుట్టినిల్లు ఇది. అలాంటి వెంకటగిరిలో గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పర్యటించినప్పుడు ఆయన వీళ్ళెవరు ఏది కావాలని అడగలేదు. కానీ ఆయన మనసులో నుంచి వచ్చింది ఏంటంటే చేనేత కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి ప్రతి కుటుంబానికి మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయం కూడా చూడమని చెప్పేసి ఎట్లాంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరి అకౌంట్ లో 24,000 వేయడం జరిగింది. అలానే ఈ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు చొప్పున ఇవ్వడం గాని, ఏడాది పొడుగునా వాళ్ళకి ఉచిత బియ్యం అందించడం గాని అన్ని కూడా చేశారు. మేము గత ప్రభుత్వాన్ని పోల్చుకొని ఈ ప్రభుత్వాన్ని వాళ్ళని ఆదర్శంగా తీసుకోకపోయినా కూడా కనీసం చేనేతలను ఆదుకోవాలనేసి ఒక సంకల్పంతో ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు ఇంతమంది చేనేతలు ప్రతి ఒక్కరూ మీకు ఓట్లేసి గెలిపించారు. ఈ రోజు మీరు అధికారంలో కూర్చున్నప్పుడు వాళ్ళని మర్చిపోయి వాళ్ళకి ఎలాంటి సహాయం మీ ద్వారా నుంచి అందకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఇట్లా కన్నీరు పెట్టుకొని తిండికి లేక వాళ్ళు బ్రతుకు జీవనం లేక ఇబ్బంది పడతా ఉంటే అది మీకు మంచిది కాదు. దయచేసి వాళ్ళందరినీ ఆదుకోవాలి. వాళ్ళకి అధికారులందరూ కూడా స్పందించి వచ్చి ఇవన్నీ చూడండి. ఈ రోజు మీడియా ద్వారా మీకు చూపెడుతున్నారు కదా, ప్రతి ఒక్కరు వచ్చి అధికారులందరూ చూడండి, ఇక్కడ పరిస్థితి చూడండి, మీ కళ్ళతో మీరు చూసి వాళ్ళు ఏమాత్రం నష్టపోయినారా, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలమా అని చెప్పేసి అని ముందుకు వచ్చి సాయం చేయాలని చెప్పేసి చేనేతల తరఫున నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి ప్రభుత్వాలు స్పందించాలి. ప్రభుత్వంలో ఉత్తి మాటలు కాదు, ఏదైనా కూడా సహాయం చేసే దృక్పథం వాళ్ళకి కావాలి. ప్రతి చోటకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకొని మాకు వేరే పని రాదు, మేము ఈ పని తప్ప వేరే పని చేసుకోలేము అని వాళ్ళు చెప్తుంటే నిజంగా మాకు చాలా బాధగా ఉంది. మనం గద్దెక్కిన తర్వాత ఇచ్చిన హామీని మర్చిపోకుండా వాళ్ళని ఆదుకునే దిశగా మీరు ముందడికి వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అంటే తేడా అనేది వాళ్ళకే తెలిసి వాళ్ళ మాటల్లో మీరే చూస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము నష్టపోలేదు, వాళ్ళు ఇచ్చిన 24,000 మేము అలానే అకౌంట్లో వేసి పెట్టుకొని ఉన్నాము. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని మేము వాడుకున్నాము. మాకు ఏ రోజు కూడా ఆకలిని ఇది తెలియకుండా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దయచేసి వాళ్ళ ఆకలిని వాళ్ళ బాధని గమనించి ప్రభుత్వాలు అధికారులు అందరూ కూడా స్పందించి ఈ రోజు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను అందరినీ కూడా వేడుకుంటున్నాను. దయచేసి వాళ్ళకి సాయం చేయండి. మీరిద్దరు ఏం
మా కొడుకులు చూడు ఎలా అయిపోయినాయో, ఎండకి పెట్టుకున్నాము. నెల నుంచి వాన పడతానే ఉంది, మగ్గుంట్లో నీళ్లు వచ్చి ఈ మాదిగా అయిపోయింది. ఇప్పుడు ఎండకి పెట్టి అచ్చు అన్ని చూడండి ఎట్లా అయిపోయినాయో. మగ్గం గుంటలో నుంచి నీళ్ళు ఇంట్లోకి వచ్చాయి. ఇక్కడ ఇప్పుడు చేపెట్టు నారాయణ ఇట్లా పోతున్నాయి. ఫోటో నీళ్ళు అడ్డు కలిపెట్టు. మాకేమైనా సహాయం చేస్తాయి. ఏం సమస్య చెప్పి దాంతో జరిగిపోతాం అన్నది అది చెప్పు. ఆ మాట చెప్పు, నీ సమస్యలు చెప్పు. చెప్తున్నా ప్రభుత్వాలు ప్రతి నెల 24,000 ఇప్పుడు వచ్చి నాకు నెల అయింది. ఒకరోజు చూసిన వాళ్ళు కూడా లేదు. ఫస్ట్ ఉంటున్నాం మేము చేనేత కార్మికులము. ప్రస్తుతానికి భార్య బిడ్డలు, మా భార్య కూడా ఆపరేషన్ చేయించాడు. మాకు జరిగేది చాలా కష్టంగా ఉండాలి. మగ్గం నేస్తే జరుగుతాను. డొక్కాడితే అంటారు పెద్దోళ్ళు. అట్లా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మీరంతా తెలపండి ప్రభుత్వానికి అని చెప్తాను. అసలు మనిషి ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి వచ్చేదానికి కూడా లేకుండా అంత నీళ్లు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆడ కొట్టడం వల్ల ఇట్లా నీళ్లు తక్కువ ఉన్నాయి మేడం. దీంతో పొంగి మొన్నటి దాకా ఆ నీళ్లు కూడా ఇంట్లోకి వచ్చిన్నాయి సార్. వాటర్ పెట్టి కొడితే నీళ్లు ఓడుతూనే ఉంటాయి. పాములు కూడా వచ్చేస్తున్నాయి సార్. నీళ్ళలో నుంచి నీళ్లు రావడం వల్ల పాములు ఇంట్లో కూడా ఒకప్పట్లో గెజం ఎత్తున్నాడు ఇల్లు. ఇప్పుడు గెజం ఎత్త అయింది, ఊడిపోయినాయి. రోడ్లు వేసి మేము మట్టి అడ్డం జరుగు. ఓ సుబ్బరన్న అది బావా ఎండాకాలం బాగుంటుంది అన్న. ఎండాకాలం బాగుంటుంది మేడం. వాన వస్తే వచ్చేస్తాయి. అది ఇదంతా ఒకటి. అది బావా తీసేలే మళ్ళా వేస్తే నీకు కూడా లోపలికి వచ్చేసి అదే ఇప్పుడు అడ్డు పైన ఓడిపోతాను కదా, అట్లా వచ్చేస్తాయి నీళ్ళు. వచ్చిన చేపలు పట్టినాయి ఇక్కడ. చెరువులోటి మన బాబా గంగాలపల్లి చెరువులోటి చిగుర్లు సార్ నమస్తే సార్. నేను నారాయణ, వెంకటగిరి 4వ వార్డు కౌన్సిలర్ని. సార్ నమస్తే సార్. ఏడీ గారేనా మాట్లాడేది? సార్ అదే ఇప్పుడు మొదటి తుఫాన్ వచ్చింది కదా, ఈ సైక్లోన్లో చాలా మందికి నీళ్లు వచ్చాయి సార్. మగ్గం గుంతలో నీళ్లు వచ్చాయి. ఇక్కడ మన ఎక్కువ డ్యామేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ ఇబ్బంది వర్షాలు పడితే. కానీ ఈ 3వ వార్డు, 2వ వార్డు, 4వ వార్డు ఈ పరిధిలో చాలా మందికి బీసీ కాలనీ అంటారు సార్. బీసీ బంగారుపేట బీసీ కాలనీ, సాలి కాలనీ. మగ్గం గుంతల్లో ఎక్కువగా నీళ్లు వచ్చి కొంతమంది అయితే మోటార్లు పెట్టి కూడా తోడుతున్నారు సార్ బయట. మేము ఇప్పుడు వచ్చి పరిశీలించాము. సార్ సార్ అలాగే తర్వాత ఇప్పుడు ఒకరో పెట్టండి సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకున్న మగ్గాలు ఎంతమందికి లూమ్ డ్యామేజ్ అయింది, తర్వాత యారన్ డ్యామేజ్ కానీ, మగ్గాలు గుంతలో నీళ్లు వచ్చినట్టు కానీ రిపోర్టు ఇంకా ఇప్పుడు సర్వే చేసి పంపిస్తారా సార్ ఇప్పటి నుంచి? అంతే సార్. కానీ వర్షం ఉంది కదా అక్కడ, సార్
బొగ్గులుగుంట కొన్ని ఏరియాలు తిరిగి వెళ్ళిపోయినాం. బొగ్గులమిట్ట. వర్షం తగ్గినాకనే మనము ప్రారంభించాలి ఈ పని. సార్ సర్వే వర్షంలో చేయలేము కదా. అదే సార్, అవును. అందుకని ఈ రోజు అతను వచ్చినాడు సార్. సార్ రేపు కూడా కొందరు వచ్చి ఈ రోజు సరే ఈ సార్. వాళ్ళు మనకు అడిగింది సచివాలయం వాళ్ళను కూడా కొంత అసిస్టెంట్స్ అడిగాం. సార్ మాకు స్టాఫ్ తక్కువ, 4 2 జిల్లాలు చూడాలి. సార్ 2 లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత అసిస్టెన్స్ ఇస్తేనే మేము చేయగలం. అదే సార్. సార్ ఒకరోజు త్వరగా పంపించండి సార్, ఎందుకంటే ఈ చాలా ఇబ్బందులు పడుతున్నారు చేనేత కార్మికులు ఇక్కడ. ఆల్రెడీ మేము విజిట్ చేశాము. మీరు ఎంత త్వరగా గవర్నమెంట్కి మీరు ఈ రిపోర్ట్ పంపిస్తే మనకు వాళ్ళకి అంత మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది సార్. ఒకరోజు త్వరగా పంపించండి సార్ రిపోర్ట్ అవి. స్టార్ట్ అయిపోయినాడు అతను. సరే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆ నంబర్ పెట్టండి సార్ నాకు, ఏడీఓ గారిది సార్. థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ నంబరు ఇదే సార్ నా నెంబర్ సార్.